అమ్మా చెప్పమ్మా. రా ఎప్పుడు వస్తున్నావు ఊరికి? ఇప్పుడు ఊరికి దేనికమ్మా? పండగ ఉంది కదరా. పండగ ఇప్పుడాడుందమ్మా, సంక్రాంతికి ఇంకా 15 రోజులు ఉందిగా, అప్పుడు వస్తాలే. సంక్రాంతి కాదురా, న్యూ ఇయర్ ఉంది కదా, న్యూ ఇయర్ రా. మన బంధువులందరూ వస్తున్నారంట, నువ్వు ఒక్కడే ఏం మా న్యూ ఇయర్ ఎవరన్నా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారా? అది కాదురా, అందరూ ఫోన్ పెట్టే. మర్చిపోయి న్యూ ఇయర్ ఉంది కదా. ఇంకో 3 రోజులు న్యూ ఇయర్ ఉంది కదా, మన అదా చప్పుడు చేయట్లేదేంటి? ఫోన్ చేద్దాం. ఇది చేస్తున్నాడేంటి? చెప్పరా బంటే. మన వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ లో తీసుకో. సరే సరే. హలో. బంటిగాడు కాన్ఫరెన్స్ పెట్టమన్నాడు అనమాట. సరే తీసుకోరా. అరే న్యూ ఇయర్ ఉంది కదా, మరేంటి సెలబ్రేషన్స్? ఒరే నేను ఇంకా దానికోసం నీకు కాల్ చేద్దాం అనుకున్నాను రా. చెప్పండి, ఏం చేద్దాం? ఏముందిరా, మీరే చెప్పాలి, నాదేముంది. గోవా వెళ్దామా? సూపర్ సూపర్ ప్లాన్ రా. సరే బడ్జెట్ డేస్ కాల్ చేస్తా, లిఫ్ట్ చేయండి. సరే మరి. గోవా టు బడ్జెట్ వేసినట్టున్నాడు ఈసారి గోవాలోనే. చెప్పరా బంటి. అరే మన వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ లో తీసుకో. హలో. బంటి బడ్జెట్ వేసినట్టున్నాడు కాన్ఫరెన్స్. తీసుకోరా. అరే బడ్జెట్ వేసి అందరు వినండి. హైదరాబాద్ టు గోవా ఫ్లైట్ టికెట్లు అప్ అండ్ డౌన్ 16,000. 16,000? అబ్బో 16,000. పంజిమ్ టు కాలంగుట్ బస్సు ఛార్జీ 500 రూపాయలు మనిషికి. ఒరే మనం 3 రోజులు ఉంటాం అక్కడ, మనిషికి 3,000 పడిద్ది అనమాట రూము. అమ్మో అమ్మో. ఇంకా డ్రింకింగ్ ఫుడ్ మీ ఇష్టం మీదిరా, ఎవడని తాగితే అంత, ఎవడని తింటే అంత. ఎగ్జాంపుల్ మనిషికి 10,000 అనుకోండి, నాకు అనుకో 15,000. అబ్బో అంతే. ఇంకా పై అదనపు ఖర్చులు అంటే మీరు పబ్బులకు వెళ్ళటానికి కానీ, అక్కడ మసాలాకి వెళ్ళటానికి కానీ, క్యాసినోకి వెళ్ళటానికి కానీ, లేదా మీరు మందు పార్సల్ తెచ్చుకోవాలన్నా ఎక్స్ట్రా 10,000 వేసారా. మొత్తం ఓవరాల్ చూసుకుంటే మనిషికి 35,000 పెట్టుకుంటే 3 రోజులు మనం గోవా న్యూ ఇయర్ రాక్ చేసి వచ్చేయచ్చు. 35,000? 35,000. 35,000. బంటి యాక్చువల్గా నిన్న నీకు కాల్ చేసి ఒక విషయం చెప్దాం అనుకున్నాను రా. మా నాన్నమ్మకి చాలా సీరియస్గా ఉందిరా, ఐసీయూలో జాయిన్ చేశారు. మా నాన్నమ్మ చివరి కోరికగా, ఒరే ఈసారి నాతో న్యూ ఇయర్ జరుపుకోరా, వచ్చే సంవత్సరం నేను ఉంటానో ఉండనో తెలియదు అన్నదిరా. ఆవిడ కోసం ఈ సంవత్సరం ఐసీయూలోనే న్యూ ఇయర్ జరుపుకుంటున్నాను రా. న్యూ ఇయర్ ఐసీయూలో? ఐసీయూలోనే మా నాన్నతోనే న్యూ ఇయర్ జరుపుకుందాం అని ఫిక్స్ అయిపోయాను రా. బంటి మీరు ఎంజాయ్ చేసేయండి రా, నేను రాలేను. బాయ్ రా. అమ్మయ్యా నేను ఎస్కేపు. అదే 3,000 ఉంటే ఇక్కడ 3 రోజులు తాగొచ్చు. 35,000 అంట. ఒరే బంటి, నేను కూడా నీకు విషయం చెప్పాలరా. కరోనా మళ్ళా దేశమంతా వచ్చేసిందంట కదరా. ఏంటంటే కరోనా కేసులా? అవునరా, ఇప్పుడే టీవీలో చూసినా. ఓహో. అది చూసి నైనా నువ్వు పబ్లో ఎంజాయ్ చేయగాని గోవాకు మాత్రం వద్దంటుందిరా మా అమ్మ. అందుకే ఈసారి చీప్గా పబ్లో ఎంజాయ్ చేసేస్తా. మీరు మాత్రము గోవాకు పోయి బాగా గ్రాండ్గా ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. సారీరా నేను రాలేను. బాయ్ రా. అమ్మయ్యా తప్పించుకున్నా. 35,000 రూపాయలు మిగిలిపోయినాయి నాకు. అరే బంటి, చెప్పురా. నువ్వేంటి? నేను కూడా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను రా. చెప్పు. అంటే నాకు ఇందాకే గుర్తొచ్చిందిరా, నేను ఈసారి జనవరి 1 తిరుమలలో చేసుకుందాం అనుకున్నాను రా. ఒరే 31 తిరుమలలో సెలబ్రేట్ చేసుకోవటం ఏంట్రా? అయినా అసలు తిరుమలలో టికెట్ దొరకట్లేదు కదరా. అంటే అది నేను తిరుమలలో ఉంటా అని మొక్కున్నాను రా, దర్శనం అని మొక్కోలేదు. సరేరా నేను ఉంటాను, మీరు ఎంజాయ్ చేయండి బాగా, ఓకేనా? మా 35,000 మా నాయన తెలిసి మెట్తోనే కూడా వేస్తాడు. అమ్మా తప్పించుకున్నట్టు. శేఖర్ గారు, ఫైనల్ గా మన ఇద్దరం మిగిలాం. మీరో 30. అప్పంచల్ నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నారా నేను. ఏమైంది? ఏం లేదురా, నా మాజీ భార్య ఉంది కదా, దానికి పెళ్లిరా. ఇంకేంటండి, హ్యాపీ మీకు. మీరు సోలో లైఫ్ బాగా లీడ్ చేయొచ్చు. ఇంకా ఏం సోలో లైఫ్ రా?
బాధగా ఉందిరా, అందుకే రూమ్ లో మందు తాగుతున్నా. శుభ్రం. ఇంకేంటి, మీరు ఇక్కడ ఆల్రెడీ మందేసే బదులు మన ఇద్దరం కావాలి శుభ్రంగా రాక్ చేద్దాం. ఒరేయ్ దాని పిల్లక్కనేరా గోవాల్నే. మళ్ళీ దాని మొహన్ నేను చూడలేను. ఒరేయ్ మీరే ఎంజాయ్ చేయండి రా. ఒరేయ్ ఫోటోలన్నీ మళ్ళీ నాకు వాట్సాప్ లో పెట్టాలి. ఎంజాయ్ చేయండి రా, బాధలో ఉన్నాను రా, బాయ్ రా. ఏంటి 35,000 తొక్కల పాటికి 35,000 ఎందుకైతే? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఈ ఎదవలో ఎప్పుడు ఎట్నే హ్యాండ్ ఇస్తూ ఉంటారు. ఛీ, వాళ్ళు రాకపోతే ఏంటి, నేను ఒక్కడైనా గోవాకి వెళ్తా. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే 35,000 పెట్టుకొని గోవాకి వెళ్ళి ఏమంత ఎంజాయ్ చేస్తాం? సర్లే, నెక్స్ట్ ఇయర్ వెళ్దాం. నో, ఐ వాంట్ నీట్. నీట్గానే ఉంది కదా. నో, ఐ వాంట్ నీట్ పెగ్. ఓ నీట్ పెగ్. వీడికి పెగ్గు కూడా నీట్గానే కావాలి. సో చియర్స్. ఇక దేనికి? న్యూ ఇయర్ కి కాదు, మా రావణకు జాబ్ వచ్చింది కదా. కరెక్టే. కమ్ ఆన్, చియర్స్ టు రవి. సో అదే రవి. ఏంటి ఒక్క పెగ్గుకే ఇదేంది ఎలా చూస్తున్నాడు? తిను. అదిగో ఆ పల్లి తిను, బాగుంటుంది. స్పూన్ ఎందుకు పెట్టా నేను? డెకరేషన్ కోసం. స్పూన్తో తిను. మిక్చర్ స్పూన్తో తిన్నావేంట్రా? చేసేవన్నీ సొటారీ పనులు మళ్ళీ సొటారీ అనకూడదు. అరే నీ కింద పడింది తింటావేంట్రా? నీ ఓసిడి ఏమైపోయిందిరా? బాగుందా? ఈడేం చేస్తున్నాడు? సూపర్ ఉంది. తాగితే ఇలా తయారవుతారు అనమాట. బా ఏం మిగిలిందని అందులో? ఇది తాగు. ఎలా వద్దా? వీడి గ్లాస్లో ఉండదే, తీసుకుందాం. నో, దట్స్ మై గ్లాస్. ఓ సారీ. యూ డ్రింక్ ఇట్. నీ గ్లాస్ ఇస్తున్నావేంట్రా మా అన్నకి? ఏంటి వీళ్ళిద్దరు? థ్యాంక్స్ రా శ్రీను. ఇట్లా ఇట్స్ ఓకే కోనా వెంకట్. కోనా వెంకట. రే ఏంట్రా సొటారీ అలా చూస్తున్నావు? ఎవడో సొటారే? ఇంకోసారి సొటారే అనుకో, మర్యాద కూడా చెప్తున్నా. రే నేను పిలుస్తాను రా. చూడన్నా, వాడు పిలుస్తాడు రా. అయినా నీ ఆధార్ కార్డులో లేదా సొటారీ అని? నీ పాన్ కార్డ్ లో లేదా సొటారీ అని? నీ డ్రైవింగ్ లైసెన్స్ లో లేదా సొటారీ అని? నీ కంపెనీ ఐడిలో లేదా సొటారీ అని? నీ బర్త్ సర్టిఫికేట్ లో లేదా సొటారీ అని? నీ డెత్ సర్టిఫికేట్ లో కూడా సొటారీ అనే ఉంటుందిరా. అది మన గర్వంగా చెప్పుకోవాలి. చెప్పుకోండి. రవితేజ సొటారీ, శోభన్ సొటారీ అని. అది మన ఇంటి పేరు, మన ఒంటి పేరు రా. తెలుసుకోరా. అదేమైనా పద్మశ్రీ గొప్ప చెప్పుకోవడానికి? రే సంవత్సరమే మారుతుందిరా, నువ్వెప్పుడు మారుతావురా? బాలాజీ బోలోజీ. సంవత్సరం మారుతుంది బాలాజీ. అవును కదా. రే సోమను మ్యూజిక్ లాగాలో. ఇదేంటి పని చేయట్లేదు? హలో, మ్యూజిక్ పెట్టలేదు నేను ఇంకా. మరి చెప్పాలిగా. పెట్టు. ఓ డాన్స్ చేస్తున్నారు. హలో, పెట్టాను మ్యూజిక్ ఇప్పుడు. ఓ పెట్టావా? Five, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
సాయి గారు బీట్ మీద ఉందిరా. రేయ్ ఎవరో డోర్ కొడుతున్నట్టుంది. డోర్ తీరే డోర్ తీరే డోర్ తీరే డోర్ తీరవే. మా నిజంగానే డోర్ ఆ కొడుతున్నా. డోర్ ఆ డోర్ ఆ డోర్ ఆ డోర్ సాయి గారు రే ఆపండ్రా ప్లీజ్. హలో అండి. ఏం జరుగుతుందండి? అంటే చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ న్యూ ఇయర్. ఆగు నువ్వు. అది కాదండి. సాయి గారు సాయి గారు కిమ్ము హూయిస్ కమ్ము. డొనాల్డ్ ట్రంప్ ఎవరో సాయి అంట. కిమ్ గారు ఏం జరుగుతుంది? మ్యూజిక్ ఏంటి? న్యూ ఇయర్ జాతర? అది కాదండి. ఇంటి బయట ముగ్గేశారు, సంక్రాంతి అయిపోద్దా? బయట టపాసులు కాల్స్తున్నారు, దీపావళి అయిపోతుందా? మటన్ తింటే బక్రీద్ అయిపోద్దా? చలేసే క్రిస్మస్. పాము వస్తే నాగపంచం అయిపోద్దా? నైట్ అవుట్ చేసే శివరాత్రి అయిపోతుందా? మ్యూజిక్ పెడితే జాతర అయిపోద్దా? అదే చెప్పు. అండి, కొంచెం వీళ్ళు తాగున్నారు. అరే హ్మ్? కదా పదా. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా. రే బంటి నా పిలిచావా? రారా. రేయ్ నిన్ను కాదురా, బంటిని పిలు. బంటి ఆ, బంటి. ఓహో బంటి. నానా బంటి చంటి పిలుస్తున్నారు. రా రా నానా. చంటి పిలిచావా? ఆ, చంటి come on. రేపు పొద్దున మీకు దిగాక చూస్తాను రా నేను మీ బంధం.